ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. సత్యజీవ మార్గం అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మీకు అందరికీ స్వాగతం. ఈ కార్యక్రమంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకోబోయే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు పరిశుద్ధమైన మా ప్రభువా, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయంలో మాతో మాట్లాడమని, మాకు మీ స్వరాన్ని వినబడనివ్వమని మీ పాదాలు పట్టుకుంటూ ఉన్నాం. ఇదిగో నాయన, మనుషుల మాటలు ఎందుకు కూడా ఉపయోగపడవు, కానీ మీరు మాట్లాడితే నాయన మేము జ్ఞానాన్ని పొందుకుంటాం. అలాంటి మీ స్వరాన్ని మాత్రమే మాకందరికీ వినబడనివ్వమని, మీ సహాయాన్ని మాకందరికీ అనుగ్రహించమని ప్రభువైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం నా తండ్రి, ఆమేన్. ప్రియులారా, నేటి వాక్య భాగంలో మనం ధ్యానం చేసుకోబోయే అంశం, ఒకప్పటి క్రీస్తు విరోధి క్రీస్తుకు హతసాక్షిగా ఎలా మారాడు. ఒకప్పటి క్రీస్తు విరోధి క్రీస్తుకు హతసాక్షిగా ఎలా మారాడు అనే వాక్య భాగాన్ని మనం చూద్దాం. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయం 1వ వచనం నుంచి 30వ వచనం వరకు చూద్దాం. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయం 1 నుంచి 30 వచనాలు. మనం వాక్యం చదివేటప్పుడు శ్రద్ధగా చదివితే చాలా విషయాల్ని మనం నేర్చుకోవచ్చు, అర్థం చేసుకోవచ్చు. ఆ వాక్యాన్ని ఎప్పుడైతే మనం అర్థం చేసుకుని నేర్చుకుంటామో, దాన్ని స్పష్టంగా దాని సారాన్ని మనం గ్రహించగలుగుతామో, ఖచ్చితంగా మన విశ్వాసం అనేది పెంపొందుతుంది. దేవునిలో మనం విశ్వాసంలో బలపడితే చాలా మేలుకరంగా మన జీవితాన్ని ప్రభువులో కట్టుకోగలగడానికి అవకాశం ఉంటుంది. అంతంత మాత్రపు భక్తి జీవితాలు కానీ, అంతంత మాత్రపు విశ్వాస జీవితాలు కానీ పెద్దగా ఉపయోగకరంగా ఉండకపోవచ్చేమో, కానీ క్రీస్తుని మనం అర్థం చేసుకుంటూ ముందుకు వెళితే, క్రీస్తు సంపూర్ణతలోకి మనం అడుగులు వేస్తూ ఉంటే మన జీవితాలు చాలా మేలుకరంగా మారుతాయి. ఇక్కడ ఒకప్పటి క్రీస్తు విరోధి క్రీస్తుకు హతసాక్షిగా ఎలా మారాడు. చాలామందికి ఇప్పటికే స్పష్టంగా అర్థం అయి ఉంటుంది. సౌలు పౌలుగా మారాడు. సౌలు పౌలుగా మారాడు. సౌలు ఒకప్పటి పరిస్థితి ఏంటి, పౌలుగా మారిన తర్వాత పరిస్థితి ఏంటి, ఎంత ఆశ్చర్యకరమైన మార్పు, ఎంత అద్భుతకరమైన మార్పు ఆలోచన చేయండి. చాలాసార్లు నా కొడుకు మారాలి, నా భర్త మారాలి, నా అత్త మారాలి, నా కోడలు మారాలి అంటే వారి యొక్క స్వభావం నుంచి, వారి యొక్క దురలవాట్ల నుంచి, వారి యొక్క ఏమీ పట్టించుకొని బాధ్యతారహితమైన భర్తో, బాధ్యతారహితమైన కొడుకో ఉంటే వారిని చూసిన వారి తల్లులు కానీ, వారి భార్యలు కానీ చాలా వేదన చెందుతారు కదా. వారు మార్పు చెందాలని క్రీస్తుని ప్రార్థిస్తూ ఉంటారు. ఎంతగానో దేవుణ్ణి ప్రార్థిస్తారు, ప్రభువా నా కొడుకుని మార్చు, ప్రభువా నా భర్తను మార్చు అని. వారి యొక్క క్యారెక్టర్ని బేస్ చేసుకుని కానీ, వారు బాగా దృఢమైన దురలవాట్లతో పీడింపబడుతున్నప్పుడు వారి మనసులో ఒకలాంటి నిరాశ, నిస్పృహ ఉంటాయి. ప్రార్థిస్తారు కానీ వారు మారుతారు, వారు మార్పు చెందుతారు, వారు ఆ భయంకరమైన దురలవాట్ల నుంచి బయటకు రాగలుగుతారు అనే ఒక విశ్వాసం అనేది వారిలో స్పష్టంగా కలగక, మరి ఏదో ఒక ఆశతో ప్రార్థిస్తూనే ముందుకు వెళ్తారు. విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యం. ఖచ్చితంగా దేవుడు మనస్సు మర్మం ఎరిగినవాడు, హృదయాంతరంగాలు ఎరిగినవాడు, ఆయన ఏదైనా చేయగలిగినవాడు, ఆయన మార్చగలిగినవాడు, హృదయాలను మార్చగలిగినవాడు. కాబట్టి ఇక్కడ సౌలు ఒకప్పుడు ఎలాంటి వాడంటే భయంకరమైన క్రూరుడు, క్రీస్తుకు విరోధి. ఎవరైనా క్రీస్తుని ప్రార్థిస్తున్నారు, క్రీస్తుని వెంబడిస్తున్నారంటే సౌలు వారిని బంధించి, వారిని చిత్రహింసలు చేసి, కొంతమందిని చంపిన దాఖలాలు, కొంతమందిని చంపేశాడు, కొంతమందిని చిత్రహింసలు చేశాడు. సౌలు స్వతహాగా తను యూదుడు, యూద మత ప్రావీణ్యతను పొంది యూదుడుగా తను కొనసాగుతూ క్రీస్తుని ప్రార్థిస్తున్న వారిని, క్రీస్తుని వెంబడిస్తున్న వారిని భయంకరంగా క్రూరంగా చంపుతున్న ఒక ఉన్మాది. అలాంటి మత ఛాందసత్వం కలిగిన ఉన్మాది, అలా క్రీస్తు విరోధి క్రీస్తు కొరకు హతసాక్షిగా ఎలా మారాడు. ఒకప్పుడు సౌలు మరి పౌలుగా ఎలా మారాడు చూడండి. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు బైబిల్లో క్రొత్త నిబంధనలో 5వ పుస్తకంగా మనకి ఈ అపోస్తలుల కార్యములు ఉంటుంది. మొదటి 4 పుస్తకాలు, 4 సువార్తలు, మత్తయి, మార్కు, లూకా, యోహాను. తర్వాత
అపోస్తులుల కార్యములు మనం చూడొచ్చు. ఈ అపోస్తులుల కార్యంలో ఈ 9వ అధ్యాయం చాలా ప్రాముఖ్యమైంది, చాలా ప్రత్యేకమైంది. ఎందుకంటే ఈ 9వ అధ్యాయంలో ఆ సౌలు పౌలుగా ఎలా ట్రాన్స్ఫర్మేషన్ చెందాడో, ఎందుకు మార్పు చెందాడో అనేది మనకు చాలా క్లారిటీగా ఉంటుంది. ఈ సౌలు వాస్తవంగా ఎలాంటి వాడో మొదటి వచనాల్లో మనం చూడొచ్చు. 9వ అధ్యాయం మొదటి వచనం, సౌలు ఇంకను ప్రభువు యొక్క శిష్యులను బెదిరించుటయును హత్య చేయుటయును తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి, ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొనిన ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకుని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలిమ్మని అడిగెను. చూడండి, సౌలు తను యూద మత ఛాందసత్వంతో నింపబడిన వాడై ఉన్మాదిగా ఉండి యెరూషలేములో ఉన్న క్రైస్తవులను, యెరూషలేములో ఉన్న క్రీస్తుని వెంబడిస్తున్న, క్రీస్తుని ప్రార్థిస్తున్న జనులను, భక్తులను ఏం చేస్తూ ఉండేవాడంటే వారిని హింసించి చంపేవాడు, హత్య చేసేవాడు. భయంకరంగా, క్రూరంగా, ఉన్మాదంతో నింపబడిన వ్యక్తిగా సౌలు ఉన్నాడు. యెరూషలేములో చాలా భయాందోళనకు గురి చేశాడు. క్రీస్తుని వెంబడిస్తున్న వారు బెంబెలెత్తిపోయేటట్లు చేశాడు. అంత క్రూరత్వంతో, కర్కసత్వంతో నింపబడి యెరూషలేములో చాలామందిని భయక్రాంతులు చేసి, ఇప్పుడు ఇంకా ఆ యెరూషలేముకు తరువాత ప్రాంతమైన దమస్కుకి వెళ్ళి ఆ దమస్కులో కూడా ప్రార్థిస్తున్న వారిని, దమస్కులో కూడా క్రీస్తుని వెంబడిస్తున్న వారిని పట్టుకుని బంధించి వారిని యెరూషలేమునకు తీసుకుని వచ్చి వారిని హింసించడానికి, హత్య చేయడానికి పత్రికలిమ్మని చెప్పి ఈ యొక్క ప్రధాన యాజకుల యొద్ద పత్రికలు తీసుకుని ఆయా ప్రాంతానికి బయలుదేరుతున్నాడు. అంటే వారిని చంపడం దీనికి ప్రాణాధారమైనట్టు, వారిని చంపడమే ధ్యేయమన్నట్టు, వారిని చంపడమే దీనికి ఉన్న మొట్టమొదటి పని, అంతకు మించిన పని లేదు అన్నట్లుగా సౌలు యొక్క భావన ఉన్నట్లుగా, సౌలు యొక్క పరిస్థితి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరలా ఆ వచనం చదవండి. సౌలు ఇంకా అంటే యెరూషలేములో భయంకరమైన మారణకాండ చేసి భయంకరమైన చిత్రహింసలకు గురి చేసినాక ఇంకా సౌలుకి ఇంకా ఆ దాహం తీరక, ఇంకా ఆ కర్కసత్వం తీరక సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయు హత్య చేయుటయు తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకు, అంటే వారిని హింసించి వారిని హత్య చేయడం తనకి ఇక ప్రాణాధారమైనట్లు మరి ఆ ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి ఈ మార్గమందున్న అనగా క్రీస్తు మార్గమందున్న, క్రీస్తుని ప్రార్థిస్తున్న, క్రీస్తుని వెంబడిస్తున్న, క్రీస్తుని విశ్వసిస్తున్న ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొనిన ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకుని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలిమ్మని అడిగాను. అక్కడ ఆర్డర్స్ తీసుకున్నాడు, గవర్నమెంట్ ఆర్డర్స్ తీసుకుని మరి దమస్కులో ఉన్న క్రీస్తుని ప్రార్థిస్తున్న భక్తులను పట్టుకుని యెరూషలేముకు ఈడ్చుకురావడానికి పత్రికలు తీసుకుని, గవర్నమెంట్ ఆర్డర్స్ తీసుకుని ఈ సౌలు దమస్కుకు బయలుదేరాడు కొంతమంది మనుషులను తీసుకుని. సో ఈ అధ్యాయం అంతా స్పష్టంగా క్లారిటీగా కూర్చుని జాగ్రత్తగా చదవండి. ఏమైంది అంటే ఈ దమస్కుకి బయలుదేరిన ఈ సౌలు కొంతమంది మనుషులతో గుర్రాల మీద వెళితే ఆ దమస్కుకి రీచ్ అయినాక, దమస్కుకి దగ్గరగా దమస్కు ఎంటర్ అయిన తర్వాత ఒక ప్రకాశమానమైన వెలుగు ఈ యొక్క సౌలు చుట్టూ ప్రకాశించింది. సౌలు చుట్టూ అది ఆక్యుపై చేసింది. ఆ సౌలు చుట్టూ ఆ ప్రకాశమానమైన వెలుగు ఆవరింపగా ఈ వెలుగులో తన కళ్ళు బైర్లు కమ్మి ఆ గుర్రం మీద నుంచి పడిపోయాడు. మరి గుర్రం మీద నుంచి పడిపోయినాక ఒక స్వరం వింటున్నాడు, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావు అని చెప్పి ఒక స్వరము వింటున్నాడు. ఆ స్వరం వింటే ప్రభువా నీవెవడువు అని సౌలు మరి యేసు ప్రభుని అడిగినట్లుగా ఆ స్వరం మాట్లాడుతున్న ఆ స్వరంతో అడిగాడు, ఎవరు నువ్వని. నీవు హింసించుచున్న క్రీస్తును, నీవు హింసించుచున్న యేసును అని చెప్పి ఆ స్వరము తిరిగి ప్రత్యుత్తరం ఇవ్వగా తనకి మనోనేత్రాలకి కలిగిన అంధత్వం అంతా కూడా పోయింది. కానీ తన కనులు తను గబగబా లేస్తే తన కనులు కనిపించటం లేదు. ఆ మనుషులు, తనతో పాటు ఉన్న మనుషులు ఆ సౌలుని లేపారు. ఆ సౌలును లేపి మరి ఆ దమస్కులోకి తీసుకుని వెళ్ళారు. దమస్కులోకి తీసుకుని వెళ్ళిన తర్వాత యేసు ప్రభు మరి అదే దమస్కులో ఉన్న అననీయ అనే ఒక భక్తునితో
దర్శనమందు అననీయాకి ఒక దర్శనమిచ్చి, ఇదిగో నీవు లేచితే యూదా అనువాని ఇంట తిన్ననిది అనబడు ఒక మార్గమున యూదా అనువాని ఇంట తార్సు వాడైన సౌలు ఉన్నాడు అని చెప్పి అడ్రస్సు, అలాగే ఆ ఎవరింట్లో ఉన్నాడు అవన్నీ కూడా చాలా క్లియర్గా దర్శనమందు అననీయాతో యేసు ప్రభు మాట్లాడి, ఆ పలానా చోట సౌలు ఉన్నాడు, నువ్వు వెళ్ళి అతని మీద చేతులుంచి ప్రార్థన చేస్తే నేను అతనికి కంటి చూపిస్తాను అని చెప్పి యేసు ప్రభు అననీయాతో చెప్తా ఉంటే, అననీయ అనే భక్తుడు యేసు ప్రభుతో ఏమంటున్నాడంటే, ప్రభువా, అతడు యెరూషలేములో క్రీస్తుని నిన్ను వెంబడిస్తున్న ప్రజలను అతడు చిత్రహింసలు పెట్టాడు. అక్కడ చాలా వాళ్ళని బాధలకు గురి చేశాడు. ఇప్పుడు అది చాలదన్నట్లుగా యెరూషలేము అంతటినీ అంత భయక్రాంతులకు గురి చేసి ఇప్పుడు దమస్కు వచ్చింది కూడా ఆ పని మీదే. ఇక్కడ ఉన్న వారందరినీ కూడా బంధించి చిత్రహింసలు పెట్టడానికి వచ్చాడు. అలాంటి వాడిని నీవు స్వస్థపరచమంటున్నావు, అలాంటి వాని కొరకు నువ్వు ప్రార్థన చేయమంటున్నావా అని చెప్పి యేసు ప్రభుతో అననీయ మాట్లాడుతున్నాడు. చూడండి, ఒక్కొక్కసారి చాలాసార్లు మనము దేవునికి ఏమీ తెలియదు అన్నట్లుగా మనమే చెప్తాం. వాళ్ళ గురించి వీళ్ళ గురించి మన పరిస్థితుల గురించి చెప్తాం. దేవునికి సమస్తం తెలుసు కదా. ఇప్పుడు సౌలు గురించి దేవునికి తెలీదా? సౌలు గురించి యేసు ప్రభువుకి తెలీదా అంటే సమస్తం ఆయన ఎరిగినవాడు. సమస్తము ఎరిగిన ఆ దేవాతి దేవునికి అననీయ ఏం చెప్తున్నాడంటే, ఆ మనుష్యుడు ఎలాంటి వాడో నీకు తెలియదా అన్నట్లుగా ఆ మనుష్యుడి గురించి కంప్లైంట్ చెప్తూ ఉన్నాడు. చాలాసార్లు మనం మంచి వారిని ప్రేమిస్తూ ఉంటాం, చెడ్డవారిని ఏమాత్రం ప్రేమించలేం, వారిని అసహించుకుంటాం, వారిని దూరంగా పెడతాం, మరి చాలా వారంటే భయపడుతూ ఉంటాం. చూడండి, ఇక్కడ ఈ సౌలుని ప్రేమించే మనస్సు లేని వ్యక్తిగా అననీయ ఉంటున్నాడు. దేవుడు యేసు ప్రభు ఆ సౌలును కూడా ప్రేమించిన వ్యక్తిగా, అలాంటి కర్కసత్వంతో నింపబడిన క్రూరత్వంతో నింపబడిన ఆ సౌలును కూడా ప్రేమిస్తున్నవాడుగా క్రీస్తు మనకి కనిపిస్తూ ఉన్నాడు. ప్రియులరా, చాలామంది సౌలు చచ్చిపోవాలని ప్రార్థన చేశారో, కొంతమంది ఏమో సౌలు మారాలని ప్రార్థన చేశారో, కానీ మరి మీరైతే ఏం ప్రార్థన చేసేవారు? అలాంటి వ్యక్తి అంటే క్రీస్తుని అంతగా ద్వేషిస్తూ క్రీస్తుని వెంబడిస్తున్న వారిని ఓచకోత కోస్తున్న వ్యక్తి, ప్రభువా వాడికి బుద్ధి చెప్పు అని ప్రార్థిస్తారు కొంతమంది. వాడికి బుద్ధి చెప్పు, వాడిని చంపేయి, వాడి అడ్డు తొలగించు అయ్యా, ఏదో ఒక రకంగా చాలా కర్కసత్వంతో చాలా కోపంతో అలాంటి వ్యక్తుల గురించి ప్రార్థిస్తారు. అయితే మరి ఈ సౌలు గురించి ఎవరెలా ప్రార్థించారో కానీ దేవుడు సౌలు జీవితంలో కలుగజేసుకున్నాడు. సౌలు జీవితంలో దేవుడు కలుగజేసుకుని అననీయాని వెళ్ళి ప్రార్థన చేయమంటున్నాడు. అతని దర్శనమందు అననీయ అని ఒక మనుషుడు వచ్చి చేతులుంచి ప్రార్థించుట చూచెను, నువ్వు వెళ్ళి ప్రార్థించమంటే మరి అననీయ తన అభిప్రాయాన్ని యేసుప్రభుకు చెప్పినాక, యేసుప్రభు అననీయతో తిరిగి ప్రత్యుత్తరం ఇచ్చినాక అననీయ యేసుప్రభుకి విధేయత చూపించి లేచి ఆ యొక్క తిన్ననిది అనబడిన ఆ మార్గంలో యూదా అనువాని ఇంట ఉన్న తార్సువాడైన సౌలు యొద్దకు వెళ్ళి, సౌలా నా సహోదరుడా, సౌలా సహోదరుడా అని సౌలుని సంబోధిస్తూ, అంతకుముందు అంత వ్యతిరేకత కలిగిన వ్యక్తి ఇప్పుడు సహోదరుడా అని సౌలును సంబోధిస్తున్నాడు ఈ అననీయ. అంటే యేసు ప్రభు అననీయతో మాట్లాడినాక అననీయకి సమాధానం కలిగింది. అననీయ యేసు ప్రభు మాటకి విధేయత చూపించి అక్కడికి వెళ్ళి తార్సువాడైన సౌలు మీద చేతులుంచి ప్రార్థించాడు. ఆ కనులకు ఉన్న చిన్నటి పొరల్లాగా అవి రాలిపోయినాయి. అప్పటికప్పుడు అవి రాలిపోయి ఆ యొక్క సౌలు కనులు కనిపించడం మొదలెట్టాయి. బాప్తిసం పొందాడు, శిష్యుల దగ్గరకు ఉన్నాడు, యేసు ప్రభు గురించి తెలుసుకున్నాడు. ఆ దమస్కులోనే సమాజ మందిరాల్లో యేసు ప్రభు దేవుని కుమారుడు అని చెప్పి యేసు ప్రభు యొక్క దైవత్వం గురించి బోధిస్తున్నాడు. ఆ సమాజ మందిరములలో యేసు ప్రభు గురించి ఈ సౌలు బోధిస్తూ ఉంటే వినేవాళ్ళకి ఎంత విభ్రాంతి కలుగుద్దో ఆలోచన చేయండి. క్రీస్తుని అంత విభేదించిన వ్యక్తి, అంత మత మౌఢ్యంతో మత ఛాందసత్వంతో మరి అంత భయంకరమైన ఆ కోపంతో నింపబడి, మరి వ్యతిరేకతతో నింపబడి, అజ్ఞానంతో నింపబడి మరి భయంకరమైన చిత్రహింసలు క్రీస్తుని వెంబడిస్తున్న వారిని చేశాడు. అలాంటి వ్యక్తి ఈరోజు సమాజ మందిరంలో నిలిచి క్రీస్తులోని దైవత్వాన్ని ఆయన బోధిస్తూ ఉంటే వినేవాళ్ళకి విభ్రాంతి కలిగింది. అనేక మంది క్రీస్తుని వెంబడిస్తున్న వారు కూడా చాలా విభ్రాంతి నొందారు. ఏంటి, ఇతడు యెరూషలేములో ఇతడు మన క్రీస్తుని వెంబడిస్తున్న వారిని హింసించిన వాడు కాదా? వారిని నాశనము చేసిన వాడు కాదా? మరి ఇక్కడ
క్రీస్తుని బోధిస్తున్నాడు ఏంటని చెప్పి క్రీస్తుని వెంబడిస్తున్న వారు విభ్రాంతి నొందారు. తను అలా కొనసాగుతున్నాడు, ఇంకా అద్భుతమైన దైవిక జ్ఞానాన్ని బోధిస్తూ ఉన్నాడు. దేవుని క్రీస్తు దైవ కుమారుడని రుజువుపరుస్తూ ఉన్నాడు. అనేక మంది మరి చాలా ఆ యొక్క సత్యాలని గ్రహించగలుగుతున్నారు. అనేక మంది అద్భుతమైన జ్ఞానాన్ని పొందుకోగలుగుతున్నారు. చూడండి, ఇప్పుడు మరి యూదులకు, ఆ దమస్కులో ఉన్న యూదులు, ఈ దమస్కులో ఉన్న యూదులు, ఇదిగో ఈ సౌలు వచ్చిన పనేంటి, చేస్తున్న పనేంటి, అసలు ఎందుకు ఇలా మారాడు, ఎందుకు ఇలాంటి మార్పు వచ్చింది, ఎందుకు పిచ్చి కింద లేకపోతే స్క్రూ లూజ్ అయిపోయిందా అన్నట్టుగా యూదులు జుట్టు పీక్కుని చాలా బెంబెలెత్తిపోయి, ఏంటి ఇలాంటోడు ఇలా మారాడు, ఎంతో గొప్పగా ఉపయోగపడతాడు అనుకున్నాం మనం. ఈ క్రైస్తవ్యాన్ని అసలు నామరూపాలు లేకోకుండా దమస్కులో కూడా రూపుమాపుతాడు అనుకున్నాం. ఏంటి ఇక్కడికి వచ్చి ఎలా తయారయ్యాడని చెప్పి అక్కడున్న యూదులు కూడా మరి ఇక ఇతను పనికి రాడని చెప్పి, ఇతనికి ఏదో మైండ్ పాడైపోయింది అనుకున్నాం, మరి లేకపోతే ఏదో అయిపోయింది అనుకున్నాం. ఆ సౌలుని ఆ యూదులే చంపాలని ట్రై చేశారు, ఆ యూదులే చంపాలని ప్రయత్నం చేశారు. ఇది అంటే అంతగా మరి మార్పు సౌలులో, అంత గొప్ప అద్భుతమైన రూపాంతరం అక్కడ దమస్కులో జరిగింది ప్రియులారా. అలాగూ దేవుడు ఈ సౌలుని, అంటే ఒకప్పుడు క్రీస్తు విరోధైన ఈ సౌలుని మరి క్రీస్తు కొరకు హతసాక్షిగా మార్చాడు. క్రీస్తు కొరకు ఒక్కొక్క అంశాన్ని మనం చూసుకుంటూ ముందుకు వెళదాం. మరి ఇంతకుముందు చదువుకున్నట్టుగా ప్రభు యొక్క శిష్యులను, క్రీస్తుని వెంబడిస్తున్న వారిని చంపడం, వారిని బంధించడం, వారిని హింసించడం ప్రాణాధారం అని ఇచ్చినట్లుగా మరి పత్రికలు తీసుకుని దమస్కుకు బయలుదేరాడు. 3వ వచనమండి, అతడు ప్రయాణము చేయుచు దమస్కు దగ్గరికి వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. ప్రభువా, నీవెవడవని అతడు అడుగుగా, ఆయన, నీవు హింసించుచున్న యేసును, లేచి పట్టణంలోనికి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవలెనో అది నీకు తెలుపబడునని చెప్పెను. అతనితో ప్రయాణము చేస్తున్న మనుషులు ఆ స్వరము వినిది కానీ ఎవరిని చూడక మౌనులై నిలువబడిరి. సౌలు నేల మీద నుండి లేచి కన్నులు తెరచినను ఏమీయూ చూడలేకపోయిన గనుక వారు అతన్ని చేయి పట్టుకుని దమస్కులోనికి నడిపించిరి. చూడండి, ఆ ప్రకాశమానమైన వెలుగు ఈ సౌలుని ఆవరించినప్పుడు అతడు గుర్రం మీద నుంచి పడిపోయి లేచి ఆ కనులు కనిపించడం లేదు అని గ్రహించాడు. తనకి కళ్ళు కనిపించడంలా, తనకి 3 రోజులు కళ్ళు కనిపించలా. చూడండి, మీరు ఒక 2 గంటలు 3 గంటలు కళ్ళు కనిపించుకోకుండా మీ పనులు మీరు చేసుకోవాలని ప్రయత్నం చేయండి. ఎంత భయంకరంగా పరిస్థితి ఉంటుందో ఆలోచించేయండి. కన్నులు కనిపించకపోతే పరిస్థితి ఎలా ఉంటుంది? 3 రోజులు సౌలుకి కన్నులు కనిపించలా. ఆ అననీయ దర్శనమందు యేసుప్రభు మాట్లాడి అననీయాని ఈ సౌలు దగ్గరికి పంపించితే సౌలుకి మీద చేతులుంచి ఈ అననీయ ప్రార్థించినప్పుడు ఆ కన్నులకు పొరలు రాలిపోయినాయి అప్పటికప్పుడు. చూడండి, వారు అతని చేయి పట్టుకుని దమస్కులోనికి నడిపించిరి. అతడు 3 దినములు చూపులేక అన్నపానములేమీ పుచ్చుకొనక ఉండెను. దమస్కులో అననీయ అను ఒక మనుష్యుడెను. ప్రభువు దర్శనమందు అననీయ అని అతనిని పిలువగా అతడు, ప్రభువా, ఇదిగో నేనున్నానెను. అందుకు ప్రభువు, నీవు లేచి తిన్ననదనబడిన వీధికి వెళ్ళి యూదా అనువాని ఇంట తార్సువాడైన సౌలు అనువాని కొరకు విచారించుము. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. ఇదిగో అతడు ప్రార్థన ఇప్పుడు సౌలు ప్రార్థన చేస్తున్నాడు, ప్రభు నాకు చూపిమ్మని ప్రార్థన చేస్తున్నాడు. అననయ్య, నువ్వు వెళ్ళి అతని మీద చేతులుంచి ప్రార్థన చేస్తే నేను అతనికి చూపిస్తానన్నాడు. నేను అతన్ని వాడుకోబోతున్నా. నేను ఇశ్రాయేలీల ఎదుట అన్యజనుల ఎదుట రాజుల ఎదుట అతన్ని నేను వాడుకోబోతున్నా, అతన్ని నేను మహిమపరచబోతున్నా. అతడు నన్ను భరించేవాడుగా మారుతున్నాడు. అతడు నన్ను భరించేవాడుగా రాజులు ఎదుటేంటి, మరి అన్యజనులు ఎదుటేంటి, ఇశ్రాయేలీలు ఎదుటేంటి, నన్ను భరించడానికి నేను సౌలును వాడుకోబోతున్నా. నువ్వు వెళ్ళి ప్రార్థన చెయ్యి అని చెప్పి మరి ఈ యొక్క అననీయాని ప్రభువు దర్శనమందు మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాం. అందుకు అననీయ 13వ వచనం, అందుకు అననీయ, ప్రభువా, ఈ మనుష్యుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతని గూర్చి అనేకుల వలన వింటిని. యెరూషలేములో నీ ప్రజలకు ఎంతో కీడు చేశాడు. అలాంటి వాడినా నువ్వు కనులు ఇవ్వాలనుకుంటున్నావు? అలాంటి వాడిగా నువ్వు కనులు ఇవ్వాలనుకుంటున్నావు? ఇక్కడను నీ నామమును బట్టి ప్రార్థన చేయు వారిని అందరినీ బంధించుటకు అతడు ప్రధాన యాజకుల వలన అధికారం పొంది ఉన్నాడని ఉత్తరం ఇచ్చాను. ఇక్కడ కూడా నీ ప్రజలను హింసించడానికి వచ్చాడు.
అందుకు ప్రభువు, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలీయుల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. భరించుటకు అంటే చాలా గూఢార్థం ఉంది. తను పొందబోచున్న అనేక శ్రమలు గూర్చి ప్రభువు ముందుగా ఎరిగిన వాడై ఆ మాట అన్నారు. దేవునికి భూత వర్తమాన భవిష్యత్ కాలాలు ఎరిగిన వాడు కదా. నా నామము భరించుటకు అతడు నేను ఎన్నుకొని నా సాధనమై ఉన్నాడు. కాబట్టి ఇతడు నా నామం కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలెనో నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పెను. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా, సహోదరుడా, నీవు వచ్చిన మార్గములో నీకు కనబడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపియున్నాడని చెప్పెను. అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిసం పొందెను. తరువాత ఆహారం పుచ్చుకుని బలపడెను. పిమ్మట అతడు దమస్కులో ఉన్న శిష్యులతో కూడా కొన్ని దినములుండెను. వెంటనే సమాజ మందిరములలో యేసే దేవుని కుమారుడని ఆయనను గూర్చి ప్రకటించుచూ వచ్చెను. వినిన వారందరూ విభ్రాంతి నొంది, యెరూషలేములో ఈ నామమును బట్టి ప్రార్థన చేయువారిని నాశనము చేసిన వాడితడే కదా, యెరూషలేములో ఈ నామమును బట్టే కదా, ఈ నామమును వెంబడిస్తున్న వారిని, యేసు అనే నామాన్ని వెంబడిస్తున్న వారినే కదా నాశనం చేశాడు, ఇతడే కదా ఇప్పుడేంటి యేసు ప్రభు దేవుడని ప్రకటిస్తున్నాడు. ఎస్, దేవుణ్ణి అర్థం చేసుకోవడానికి అద్భుతం. అనేక మంది ప్రార్థిస్తూ ఉంటారు. స్టూవర్ట్పురం గురించి బాగా తెలిసి ఉంటుంది. దేవుని యొక్క వాక్యం అద్భుతమైందండి. బైబిల్ ఈ సమాజాన్ని ఎంతగానో ప్రభావితం చేసింది. బైబిల్లో ఉన్న దేవుని మాటలు ఈ సమాజాన్ని ఎంతగానో మరి గొప్పగా తీర్చిదిద్దాయి. స్టూవర్ట్పురం ఒకప్పుడు వారి యొక్క వృత్తి, వారు దొంగతనం చేసుకుంటూ బ్రతికేవారు. అలాంటి భయంకరమైన దొంగతనంతో నింపబడిన ఆ స్టూవర్ట్పురం మరి అనేక చర్చెస్ అక్కడ ఎస్టాబ్లిష్ చేయబడి ఆ యొక్క సేవకులు దేవుని యొక్క వాక్యాన్ని విరివిగా విత్తినప్పుడు, ఆ వాక్యము వారి హృదయాలను నింపినప్పుడు ఆ ఒక్క వాక్యం చేత వారు పట్టబడిన వారై వారు అజ్ఞానాన్ని విడిచి, వారు భయంకరమైన ఆ యొక్క వృత్తిని, దొంగతనం అనే వృత్తిని విడిచి వారు దేవుని బిడ్డలుగా వారు రూపాంతరం చెందారు. ఈరోజు మరి స్టూవర్ట్పురం వెళ్ళి మనం వారి సాక్ష్యాలను మనం వినొచ్చు. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఏదైనా ఒక సేవకుడు చెప్పినప్పుడు, లేకపోతే ఒక వ్యక్తి చెప్పినప్పుడు వినేసి నమ్మేస్తే త్వరగానే మర్చిపోతాం. కానీ అది నిజమా కాదా అని మనం వాకప్ చేసినప్పుడు, ఆరా తీసినప్పుడు, వాటిని స్వతహాగా నేర్చుకున్నప్పుడు, స్వతహాగా తెలుసుకున్నప్పుడు, ఆ సత్యాన్ని తెలుసుకున్నప్పుడు మన విశ్వాసం పెంపొందుతుంది. కాబట్టి స్టూవర్ట్పురము ఈరోజు సువార్తపురంగా మారింది అని అనేక మంది సాక్ష్యం చెప్తారు. చాలామంది యేసు ప్రభువుని అంగీకరించి వారి జీవితాలను మార్చుకున్నారు. భయంకరమైన వారి దొంగతనం వృత్తిని విడిచిపెట్టి వారు దేవుని బిడ్డలుగా కొనసాగుతూ ఉన్నారు. ఇక్కడ సౌలు, యేసు ప్రభు ఎప్పుడైతే సౌలుతో మాట్లాడారో, ఎప్పుడైతే ఈ సంఘటన జరిగిందో, ఒకప్పుడు క్రీస్తు విరోధైన ఈ సౌలు దేవుని యొక్క జనాంగంగా, దేవుని యొక్క సువార్తికునిగా ఇప్పుడు సమాజ మందిరాల్లో నిలిచి యేసు క్రీస్తుని, ఏ మార్గాన్ని వెంబడిస్తున్న వారిని హింసించాడో అదే మార్గాన్ని ప్రకటిస్తున్నాడు. ఈ నామమును బట్టి ప్రార్థన చేయవారిని అందరిని నాశనం చేసిన వాడు ఇతడే కాడా, వారిని బంధించి ప్రధాన యాజకుల యొద్దకు కొనిపోవుటకు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నాడని చెప్పుకోండి. అయితే సౌలు మరి ఎక్కువగా బలపడి ఈయనే క్రీస్తు అని రుజువుపరచుట దమస్కులో కాపురమున్న యూదులను కలవరపరచును. అంటే యూదులందరూ ఏం ఎదురు చూస్తున్నాడు? హీరో వచ్చాడు అన్నట్టు ఎదురు చూస్తున్నాడు. సౌలు వచ్చాడు, ఇక్కడ క్రైస్తవ్యాన్ని రూపుమాపుతాడు, క్రైస్తవ్యం అనేది లేకపోకుండా తుడిచిపెట్టేసేయాలనేది వాళ్ళ ఆలోచన. చాలా ఎందుకంటే అక్కడ రోమ్లో అలాంటి భయంకరమైన ఆలోచన ధోరణి ఉంది. రోమ్ని పరిపాలిస్తున్న నీరో చక్రవర్తి ఈ పౌలుని ఏం చేశాడనుకున్నారు? ఎందుకంటే ఎంత గొప్పగా మారి క్రీస్తుని ప్రకటిస్తున్నాడు. ఆ యూదులు చంపాలనుకున్నారు. ఆ యూదులు ఏదో చేసేస్తాడనుకున్నాం, కానీ ఇతరు వచ్చి ఇలా మారిపోయేదేంటి? మైండ్ పాడైపోయి ఉంటుంది, లేకపోతే పిచ్చి పట్టి ఉంటుంది అనుకున్నారు. సో అంతగా వారు మరి ఆలోచన చేశారు. అంతగా ప్రభావితమయ్యేటట్లుగా ఆ యొక్క సౌలు ఆ యొక్క క్రీస్తుని ప్రకటించాడు. చాలాసార్లు కొట్టారు కొరడాలతో, చాలాసార్లు బంధించారు, చాలాసార్లు చంపేయాలని ప్రయత్నం చేశారు. ఆ తర్వాత వచ్చిన చదవండి మీరు, చాలా హింసించాలని ప్రయత్నం చేశారు. ఎన్నోసార్లు జైల్లో పెట్టారండి పౌల్ని, ఎన్నోసార్లు కొరడాలతో కొట్టారు, ఎన్నోసార్లు రాళ్లతో కొట్టారు, చాలా శ్రమలు అనుభవించాడు. క్రీస్తు శకం 67 సంవత్సరంలో రోమ్ చక్రవర్తి నీరో,
రోమ్ చక్రవర్తి నీరో చక్రవర్తి ఈ యొక్క పౌలుని శిరచ్ఛేదన చేశాడు. బిహెడెడ్ అంటారు, అంటే తలను మొండెం నుంచి వేరు చేసి చంపేశాడు. అంతేకాదు ఆ 67 శకం 67 సంవత్సరంలో అక్కడున్న క్రైస్తవులను అనేక మందిని నీరో చక్రవర్తి చాలా హింసించి దారుణంగా అనేక మందిని చంపాడు. ఆ రీతిగా క్రీస్తుకు హతసాక్షిగా పౌలు మారాడు. అనేక సంఘాలు కొరింథీ సంఘం, ఎఫెసీ సంఘం, మరి కొలసీ సంఘం, అనేక సంఘాలను స్థాపించి అనేక మందిని రక్షించి ఎంతో గొప్ప సేవ ఈ పౌలు చేశాడండి. ఎంతో గొప్ప వ్యక్తిగా, ఎంతో గొప్ప భక్తునిగా, చాలా అసాధారణమైన భక్తిని ఈ పౌలు చేశాడు. ఒకప్పుడు క్రీస్తు విరోధి క్రీస్తుకు హతసాక్షిగా మారాడు. దేవుడు అసాధ్యాలను సుసాధ్యం చేయగలడు. క్రీస్తులో శక్తి ఉందండి. ఆయన ఎలాంటి పనికి మాలిన వ్యక్తినైనా సరే గొప్ప వ్యక్తిగా తీర్చిదిద్దగలడు. ఎలాంటి క్రూరుడినైనా సరే గొప్ప మృదు స్వభావిగా ఆయన మార్చగలడు. ఆయన చేయలేనిదంటూ ఏదీ లేదు. విశ్వాసం చాలా ప్రాముఖ్యం. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమేనన్నట్టు ఒకప్పటి క్రీస్తు విరోధిని క్రీస్తుకు హతసాక్షిగా దేవుడు మార్చాడు. క్రీస్తుకు హతసాక్షిగా ఎలా మారాడు? అద్భుతం. అలాంటి అద్భుతాలని దేవుడు మన జీవితాల్లో, మన చుట్టుపక్కల కూడా చేయగలడు. ప్రార్థిద్దాం, ప్రభువులో బలపడదాం. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు, పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నేటి వాక్య భాగంలో ఈ సౌలు పౌలుగా ఎలా మారాడన్న అంశాన్ని మేము ధ్యానం చేయడానికి మీరు చూపించిన కృపను బట్టి వందనాలు. మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు. అవును ప్రభువా, ఏదైనా చేయగలిగిన దేవుడు నా ప్రభువా, ఎలాంటి వ్యక్తినా మార్చగలిగిన దేవుడు నా ప్రభువా. ఇదిగో నా ప్రభువా, ఇదిగో నాయన మిమ్మల్ని వెంబడిస్తున్న వారిని ఓచకొత్త కోసిన ఒక వ్యక్తి ఇదిగో నాయన మీ కొరకు చచ్చిపోవడానికి కూడా సిద్ధపడేంతగా మార్పు చెందాడు. మిమ్మల్ని తెలుసుకున్నాడు, జ్ఞానాన్ని పొందుకున్నాడు నా ప్రభువా. అలాంటి కృప ఇవ్వండి అయా. ఇదిగో నాయనా అయా, మేము సమాజంలో ఉన్నవారిని ప్రేమించేవారుగా, సమాజంలో ఉన్న చెడ్డవారిని సైతం, సమాజంలో ఉన్న అజ్ఞానులను సైతం ప్రేమించేవారుగా ఉండడానికి సహాయం దయచండి. ప్రతి వ్యక్తిని దీవించి మీ కృపతో నింపమని ప్రభువైన యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము నా తండ్రి, ఆమేన్. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక, ఆమేన్. ప్రియులరా, ఈ వర్తమానాలన్నీ జోసెఫ్ సుశీల్ అనే యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయబడుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా యూట్యూబ్ ఛానల్ని సందర్శించండి. యూట్యూబ్ ఛానల్లో జోసెఫ్ సుశీల్ అని మీరు టైప్ చేస్తే ఆ ఛానల్ వస్తుంది. మరి ఇతర వర్తమానాలను కూడా ఖచ్చితంగా వినండి. అలాగే ఈ వర్తమానాలు ప్రవచన్ టెలివిజన్లో ప్రతి ఆదివారం ఉదయం 7:30కి, సాయంత్రం 7:30కి ప్రసారం అవుతూ ఉన్నాయి. ఖచ్చితంగా వాటిని కూడా వీక్షించమని మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవుడి ప్రకటన దీవించును గాక, ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. మీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? ఈ జీవన పయనంలో ఎదురయ్యే శోధనలలో విజయం పొందుకుంటున్నారా? మంచిది. మనం శోధనలను సహించి విజయం పొందటం ద్వారా మన పరలోకపు తండ్రి ఎంతో సంతోషిస్తారు. ప్రార్థనకు, వాక్య ధ్యానానికి, ఆటలతో ప్రభువును స్తుతించడానికి నీవు ఖచ్చితంగా ప్రతిరోజు సమయం కేటాయించాలి. అప్పుడే నీవు లోకంలో ఉంటూనే నిష్కలంకంగా జీవించగలవు. చెట్టు మంచిదైతే విత్తు మంచిదవుతుంది. యథా రాజా తథా ప్రజ. మంచి కాపరిని కలిగిన మందలు ధన్యమైనవి. చిన్న కుటుంబం చింతలు లేని కుటుంబం. పెద్ద సంఘం కావాలి అని కాదు, మంచి సంఘం కావాలి అనుకోవాలి. అట్టహాసాలకి, ఆడంబరాలకి, ఆటపాటలకి ఆకర్షితులు కాక ప్రభువుకు సంపూర్ణ విధేయత చూపిస్తూ మంచి నడవడిక, మంచి సాక్షి జీవితం, మంద పట్ల బాధ్యత కలిగిన కాపరిని ఎంచుకోవాలి. ఆ సంఘంతోనూ ఆ సేవకునితోనూ తద్వారా ప్రభువుతో అంటుకట్టబడి ఉండాలి. మీ కష్టార్జితం, మీ దశమ భాగాలు మీరు సంతోషంగా దేవునికి కానుక ఇవ్వాలనుకున్నప్పుడు వాటిలో శ్రేష్టమైనవి, అత్యధికమైనవి మీ సంఘ కాపరికి మాత్రమే ఇవ్వాలి. మంద కాచేవాడు మంద పాలుకి అర్హుడు. ఎక్కడో ఉండే టీవీ వర్తమానికుడు ఎంతవరకు నీ మంచి చెడ్డ పట్టించుకోగలడు? ఎంతవరకు నీ యోగక్షేమాలు పట్టించుకోగలడు? నీ కన్నీరు చూడగలిగేది, నిన్ను పట్టించుకోగలిగేది, నీవు ఆశీర్వదింపబడితే సంతోషించేది నీ సంఘ కాపరి మాత్రమే. నీ సంఘ కాపరిని సంతోషపరచు, ఘనపరచు. ఆయన కంటనీరు రాకుండా చూసుకోవాలనే కోరిక నీవు కలిగి ఉంటే ప్రభువు సమస్తం చూస్తూ ఉన్నాడు. ప్రభు సేవలో మీ జోసెఫ్ సుశీల్.